2 లివర్లు ఎక్స్ట్రా, మీ బిల్లు 1000 రూపాయలు. ఈ ఒక్క వీడియో ఆమెను ఎక్కడనో తీసుకెళ్లింది. ఏకంగా ఓ రాష్ట్ర సీఎంనే ఆమె గురించి స్పందించేలా చేసింది. అవును, మనం మాట్లాడుకునేది కుమారి ఆంటీ గురించే. రోడ్ సైడ్ ఫుడ్ తో సెలబ్రిటీగా మారిపోయిన కుమారి ఆంటీ జీవితం పూల పాన్పేం కాదు. ఎన్నో కష్టాలు పడి స్వయం ఉపాధితో బతుకుబండిని లాగుతున్న ఆమె లైఫ్ జిందగీలో ఓ వెలుగు ఉంది, చీకటి ఉంది. కుమారి ఆంటీది ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ. ఆమె అసలు పేరు దాసరి సాయి కుమారి. మొదట్లో టైలరింగ్ చేసేది. ఆ తర్వాత కొన్ని ఇళ్లలో వంట మనిషిగా కూడా పనిచేసింది. సింగర్ హేమచంద్ర ఇంట్లో కూడా వంట చేసింది. ఆ తర్వాత ఓ మహిళా సూచనతో మాదాపూర్లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టింది. 30,000 అప్పు చేసి మరీ ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశానని చెబుతూ ఉంటారు కుమారి ఆంటీ. ఆమె భర్త ఆటోవాలా. ప్రస్తుతం ఆ పని మానేసి పూర్తిగా ఆంటీ పనిలో సాయం చేస్తూ ఉంటారు. ఇక చౌక ధరల్లో మంచి టేస్టీ ఫుడ్ అందించడంతో కుమారి ఆంటీ బిజినెస్ కూడా బాగా సాగుతూ వచ్చింది. మొదట 5 కేజీల రైస్ తో మొదలైన బిజినెస్ ప్రెసెంట్ గా క్వింటాల్ రైస్ అమ్ముడయ్యేదాకా వెళ్ళింది. మంచి రుచికరమైన ఫుడ్ అందించే కుమారి ఆంటీ గురించి ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కలంతా తెలిసిపోయింది. దీంతో కొందరు యూట్యూబర్స్ ఆమెపై వీడియో చేసి పోస్ట్ చేశారు. అది వైరల్ కావడంతో కుమారి ఆంటీ కూడా ఫేమస్ అయిపోయింది. ముఖ్యంగా కరోనా తర్వాత ఆంటీ ఫుడ్ బిజినెస్ బాగా డెవలప్ అయింది. కేవలం 120 రూపాయలకే నాన్ వెజ్ రైస్ అందిస్తుండడంతో ఆమె వద్దకు కస్టమర్లు బారులు తీరారు. ఒక కర్రీ అయితే 120, 2 కర్రీస్ అయితే 180. ఇలా కర్రీస్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతుంది. 6-7 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ను కేవలం 450 రూపాయలకి అందిస్తారు కుమారి ఆంటీ. ఓ మోస్తారు హోటల్కి వెళ్తే ఆ రేటుకు ఒక మటన్ బిర్యానీ కూడా రాదు. ఇలా తక్కువ ధరకు టేస్టీ ఫుడ్ దొరుకుతుండడంతో కుమారి ఆంటీ కస్టమర్లు కూడా బాగా పెరిగిపోయారు. కొంతమంది సినిమా నటులు కూడా ఆమెతో వీడియోలు చేశారు. దీంతో కుమారి ఆంటీ ఆమె ఫుడ్ బిజినెస్ నెట్టింట వైరల్ అయింది. ఇక తన ఇంట్లోనే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేస్తుంది కుమారి ఆంటీ. ఆమె భర్తతో పాటు మరికొందరు పనివాళ్ళు కూడా ఆమెకు హెల్ప్ చేస్తారట. కర్రీలో వాడే మసాలాలన్నీ ఆమె స్వయంగా తయారు చేసుకుంటుందట. ఇక మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫుడ్ రెడీ చేసి అడ్డపైకి ఆటోలో తీసుకెళ్తుంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా తెచ్చిన ఫుడ్ మొత్తం అయిపోతుంది. నాన్నా నాన్నా అంటూ కస్టమర్లను ఎంతో ప్రేమగా పలకరించే కుమారి ఆంటీ ఎంతమంది వచ్చినా ఆమె స్వయంగా వడ్డిస్తుంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ కావడంతో కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆమెతో వీడియోలు చేయడానికి ఫుడ్ వ్లాగర్లు, యూట్యూబర్లు ఎగబడ్డారు. ఫలితంగా అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా పెరిగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆమె ఫుడ్ స్టాల్ ను బంద్ చేయించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె ఫుడ్ బిజినెస్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడే పర్మిషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పైగా త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తానని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. దీంతో కుమారి ఆంటీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే తాను ఎంత ఫేమస్ అయినా అక్కడే ఫుడ్ బిజినెస్ కంటిన్యూ చేస్తానని చెప్పారు కుమారి ఆంటీ. ఇంతకీ రోడ్ సైడ్ బిజినెస్ చేసే కుమారి ఆంటీ సంపాదన ఎంతో మీరు ఊహించగలరా? అన్ని ఖర్చులు పోను నెలకు 6 లక్షల దాకా ఉంటుందట.